హాయ్ అందరికీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫైల్స్. ప్రీవియస్ టాపిక్లో మనం ఏం చెప్పినామంటే పార్ట్స్ ఆఫ్ ఫైల్స్ నుంచి స్టార్ట్ చేసినాం. ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ ఫైల్స్, ఫైల్ యొక్క పార్ట్స్ ఏముంటాయి, ఇళ్ళకెళ్ళి మీకు ఏ క్వశ్చన్ అయినా రావచ్చు ఎగ్జామ్లో. ఫైల్ యొక్క పార్ట్స్ టిప్ ఆర్ పాయింట్, సైడు, ఎడ్జు, హీలు, షోల్డరు, హ్యాండిలు, ఫెరులు, ట్యాంగు, ఫైల్ లెంత్, ఇవన్నీ ప్రతి ఒక్క పార్ట్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది మీరు చూసుకోవాలి. దీని తర్వాత ఏం చెప్పినాం, కట్ ఆఫ్ ఫైల్స్. కట్ ఆఫ్ ఫైల్స్లో సింగిల్ కట్టు, డబుల్ కట్టు, ర్యాస్ప్ కట్టు ఇవి చెప్పడం జరిగింది. డబుల్ కట్టు, సింగిల్ కట్టు, ర్యాప్స్ కట్టు, కర్వ్డ్ కట్టు ఇవన్నీ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఫైల్ స్పెసిఫికేషన్ అండ్ గ్రేడ్స్, ఫైల్ యొక్క గ్రేడ్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పడం జరిగింది. చూడండి, రఫ్ ఫైలు, బాస్టర్డ్ ఫైల్ ఇవన్నీ ఏంటి గ్రేడ్స్, ఫైల్ యొక్క గ్రేడ్స్. రఫ్ ఫైలు, బాస్టర్డ్ ఫైలు, సెకండ్ కట్ ఫైలు, తర్వాత స్మూత్ ఫైలు, తర్వాత డెడ్ స్మూత్, ఇలా గ్రేడ్స్ గురించి చెప్పడం జరిగింది. దాని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే టాపిక్స్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫైల్స్. ఫైల్స్లో ఎన్ని రకాల ఫైల్స్ ఉంటాయి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఫైల్స్ మీద క్వశ్చన్ ఎప్పుడైనా పడుతుంది దీని మీదనే. పార్ట్స్ ఆఫ్ ఫైల్ మీద కానీ, కట్స్ ఆఫ్ ఫైల్ మీద కానీ, గ్రేడ్స్ ఆఫ్ ఫైల్ మీద కానీ, ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫైల్ మీద ఏమేం టైప్స్ ఉన్నాయి అనేది చూడండి. ఓకే, ఫర్ ఫైలింగ్ అండ్ ఫినిషింగ్ డిఫరెంట్ ప్రొఫైల్స్, ఫైల్స్ ఆర్ డిఫరెంట్ షేప్స్ ఆర్ యూజ్డ్. ఇక్కడ చూడండి, ఫర్ ఫైలింగ్ అండ్ ఫినిషింగ్ డిఫరెంట్ ప్రొఫైల్స్ అంటే రకరకాల ప్రొఫైల్స్ ఉంటాయి మనం ఫైల్ చేయడానికి. ఏ రకమైన, ఇప్పుడు సర్క్యులర్ ఉంది, సర్క్యులర్ ఉన్న రౌండ్ ఉన్న హోల్ని ఫినిషింగ్ చేయాలి, ఫైలింగ్ చేయాలంటే ఏం చేయాలి, మనకి సర్క్యులర్ ఫైల్ కావాలి. ఒకవేళ స్క్వేర్ టైప్లో ఉన్న ఒక హోల్ని ఫైలింగ్ చేయాలంటే ఏం చేయాలి, స్క్వేర్ షేప్లో ఉన్నది ఫైల్ కావాలి. ఒకవేళ ట్రయాంగులర్ షేప్లో ఉన్న హోల్ని ఫైలింగ్ చేయాలంటే ట్రయాంగులర్ షేప్లో ఉన్న ఫైల్ కావాలి. అట్లా అంటే ప్రొఫైల్ అంటే ఏంది, ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఉన్నదాన్ని అలాంటి ఫైల్తోనే మనం ఫినిషింగ్ చేయగలగాలి. చూడండి, ఫర్ ఫైలింగ్ అండ్ ఫినిషింగ్ డిఫరెంట్ ప్రొఫైల్స్, రకరకాల ప్రొఫైల్స్ని మనం ఫినిషింగ్ కానీ ఫైలింగ్ కానీ చేయడానికి ఫైల్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ ఆర్ యూజ్డ్. డిఫరెంట్ షేప్ ఉన్న ఫైల్ని డిఫరెంట్ టైప్స్లో ఉన్న ప్రొఫైల్స్ని ఫైల్ చేయడానికి వాడతారు. అన్నిటికీ ఒకటే ఫైల్ని వాడలేము కదా. సర్క్యులర్ హోల్లో ఉన్నదానికి స్క్వేర్ టైప్ ఉన్న ఫైల్ తీసుకొచ్చి ఫైలింగ్ చేస్తే ఏమవుతుంది, సర్క్యులర్ కాస్త పోతుంది. సర్క్యులర్ హోల్ని ఫినిషింగ్ చేయాలంటే సర్క్యులర్గా ఉన్న ఫైల్నే వాడాలి. అట్లా ఇప్పుడు మీకు డిఫరెంట్ ఫైల్స్ ఏ విధంగా వాడతాం అనేది వస్తుంది. చూడండి, కామన్ ఫైల్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ ఉన్న కామన్ ఫైల్స్, ఫ్లాట్ ఫైల్, హ్యాండ్ ఫైల్, స్క్వేర్ ఫైల్, రౌండ్ ఫైల్, హాఫ్ రౌండ్ ఫైల్, ట్రయాంగులర్ ఫైల్ అండ్ నైఫ్ ఎడ్జ్ ఫైల్. ఎన్ని రకాల ఫైల్స్ ఉన్నాయి చూడండి, ఫ్లాట్ ఫైల్, హ్యాండ్ ఫైల్, స్క్వేర్ ఫైల్, రౌండ్ ఫైల్, హాఫ్ రౌండ్ ఫైల్, ట్రయాంగులర్ ఫైల్ అండ్ నైఫ్ ఎడ్జ్ ఫైల్. ఇప్పుడు ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వన్ బై వన్ ఏ విధంగా ఉంటాయి, దాని షేప్ ఏ విధంగా ఉంటుంది, దాని అప్లికేషన్ ఏంటి, అది దేనికి ఫినిషింగ్ చేయడానికి వాడతారు అనేది వన్ బై వన్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లాట్ ఫైల్. చూడండి, ఫ్లాట్ ఫైల్ ఫిగర్ 1. దీస్ ఫైల్స్ ఆర్ ఆఫ్ అన్ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్. ఈ ఫైల్స్ ఏ క్రాస్ సెక్షన్లో ఉంటాయంటే రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్లో ఉంటుంది. రెక్టాంగులర్ అంటే ఏంటి, దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. చూడండి, దీస్ ఎడ్జెస్ అలాంగ్ ద విడ్త్ ఆఫ్ దీస్ ఫైల్స్ ఆర్ ప్యారలల్ అప్ టు ది 2/3 ఆఫ్ ది లెంత్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది, ఇక్కడ నుంచి దగ్గరకు వచ్చినాక టేపర్ షేప్లుగా మారుతుంది. టేపర్ అంటే ఏంది, స్లోప్ రావడం. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఎట్లుంది, రెక్టాంగులర్గా ఉంది, ఇక్కడ నుంచి ఎట్లా మారింది, టేపర్గా మారింది, కొంచెం క్రాస్ అయింది కదా, దీన్ని ఏమంటాం, టేపర్ అంటాం. దీస్ ఫైల్స్ ఆర్ ఆఫ్ అండ్ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్లో ఉంటుంది. దీస్ ఎడ్జెస్ అలాంగ్ ద విడ్త్ ఆఫ్ దీస్ ఫైల్స్ ఆర్ ప్యారలల్ అప్ టు ది 2/3 ఆఫ్ ది లెంత్ అండ్ దెన్ దే ఆర్ ట్యాపర్డ్ టువార్డ్స్ ది పాయింట్. ఈ ఏరియాని ఏమంటాం మనం, పాయింట్ అంటాం. పార్ట్స్ ఆఫ్ ఫైల్లో నేర్చుకున్నాం. ఈ ఏరియాని, ఇక్కడ ఎడ్జ్ని ఏమంటాం, పాయింట్ ఆర్ టిప్ అని అంటాం. ఈ పాయింట్ ఆర్ టిప్ దగ్గర ఏమవుతుంది అంటాడు, అండ్ దెన్ దే టేపర్ టువర్డ్స్ ది పాయింట్. ఇది పాయింట్ కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి ఇక్కడ వరకు టేపర్ అవుతుంది. 2/3 లెంత్ వరకు ఏమో రెక్టాంగులర్ ఉంటుంది, మొత్తం లెంత్లో 2 భాగాల లెంత్ వరకు ఏమో రెక్టాంగులర్ ఉంటుంది. లాస్ట్కు మిగిలే ఒక భాగం దగ్గర పాయింట్ వరకు టేపర్గా తీసుకుంటాము అని చెప్తాడు. ద ఫేసెస్ ఆర్ డబుల్ కట్. ఇక్కడ చూడండి, ఇది సింగిల్ కట్టా డబుల్ కట్టా అంటే డబుల్ కట్. ఎందుకు, 2 లైన్స్ ఉన్నాయి, 2 ప్యారలల్గా ఒకదానికొకటి డయాగ్నల్గా ఉన్నాయి. ఒకటే లైన్ ఉంటే సింగిల్ కట్, 2 లైన్స్ ఉంటే అంటే కటింగ్ ఎడ్జ్. ఇది లైన్ అని అనొద్దు మనం, కానీ కటింగ్ ఎడ్జ్.
ఒకటే కటింగ్ ఎడ్జ్ ఉంటే సింగిల్ కట్టు, ఒకవేళ ఇంకొక కటింగ్ ఎడ్జ్ ఇట్లా ఒకటి ఉంది ఇట్లా ఒకటి ఉంటుంది, ఇట్లా ఉండడాన్ని ఏమంటాం డయాగ్నల్ అంటాం. ఆ డయాగ్నల్గా ఉన్నాయి ఈ రెండు డబల్ కట్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాడు ద ఫేసెస్ ఆర్ డబుల్ కట్ ఫైల్ అన్నట్టు. అండ్ దీస్ ఎడ్జెస్ సింగిల్ కట్, ఇక్కడ ఒకటి సింగిల్ కట్టు ఇంకొకటి సింగిల్ కట్టు రెండు కలిపితే డబల్ కట్టు. దీస్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ జనరల్ పర్పస్ వర్క్. దీన్ని ఎందుకు వాడతామంటే జనరల్గా మనం ఏది చేయాలనుకున్నా జనరల్ పర్పస్ వర్క్ పర్పస్లో దీన్ని మనం యూజ్ చేస్తాం. దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ఫైలింగ్ అండ్ ఫినిషింగ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సర్ఫేసెస్. ఎక్స్టర్నల్ అంటే ఏంది బయట సైడ్ ఉన్న సర్ఫేస్లని ఫైలింగ్ చేయడానికి వాడతారు, అట్లానే ఇంటర్నల్ సర్ఫేసెస్ ఫైలింగ్ చేయడానికి కూడా వాడతారు. ఇంటర్నల్ సర్ఫేసెస్ అంటే ఏముంటాయి, ఏదైనా సర్క్యులర్ హోల్ ఉండడం కానీ లేదా ఏదైనా స్క్వేర్ షేప్లో హోల్ ఉండడం కానీ లేదా పైప్ లోపల ఏదైనా ఎక్సెస్ మెటీరియల్ ఏదైనా వస్తే దాన్ని తీసేయడానికి కానీ పైప్ ఇన్సైడ్ దాన్ని ఇంటర్నల్లే అంటాం కదా లోపల సైడ్ అయితే, బయట సైడ్ అయితే ఎక్స్టర్నల్. అంటే ఈ ఫైల్ని ఎక్కడెక్కడ వాడతాం, దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ఫైలింగ్ అండ్ ఫినిషింగ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సర్ఫేసెస్. ఏదైతే సర్ఫేస్ బయట సర్ఫేస్ ఉన్నా ఫైలింగ్ చేస్తుంది, లోపల సర్ఫేస్ని కూడా ఫైలింగ్ చేయడానికి దీన్ని వాడతాం. ఏ ఫైల్ని, ఫ్లాట్ ఫైల్ని. ఫ్లాట్ ఫైల్ గురించి ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, దాని యొక్క క్రాస్ సెక్షన్ రెక్టాంగులర్లో ఉంటుంది, 2/3 ఆఫ్ ది లెంత్ రెక్టాంగులర్ ఉండి లాస్ట్ మిగిలిన ఒక భాగం లెంత్ టేపర్డ్ సెక్షన్లో ఉంటుంది. ఎక్కడ వరకు, టిప్ ఆర్ పాయింట్ వరకు. టిప్ అంటే ఏంది, ఇది పాయింట్ అన్నా టిప్ అన్నా ఇది. ఇక్కడ 2/3 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెండు భాగాల లెంత్ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మిగిలిన భాగం టేపర్ సెక్షన్లో ఉంటుంది. చూడండి టేపర్ అంటే కొంత లెంత్ తగ్గింది కదా స్లోపు, దీన్ని టేపర్ అంటాము. దాని తర్వాత ఏమన్నాడు, దీనిలో డబల్ కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి కాబట్టి దీన్ని డబుల్ కట్ అన్నాడు. ఇంకొకటి దీస్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ జనరల్ పర్పస్ వర్క్లో వాడతాము. అలాగే ఎక్స్టర్నల్ సర్ఫేసెస్ని కానీ ఇంటర్నల్ సర్ఫేసెస్ని కానీ ఫినిషింగ్ చేయడానికి ఫైలింగ్ చేయడానికి ఈ ఫ్లాట్ ఫైల్ని వాడతాము. నెక్స్ట్ రండి హ్యాండ్ ఫైల్. నెక్స్ట్ ఫైల్ వచ్చేసి హ్యాండ్ ఫైల్. These files are similar to the flat files in their cross section. The edges along the width are parallel throughout the length. దానికి దీనికి డిఫరెన్స్ ఏంది, అక్కడ 2/3 లెంత్ ఏమో రెక్టాంగులర్ సెక్షన్లో ఉన్నది, లాస్ట్కి టేపర్ వచ్చింది. ఇక్కడ కంప్లీట్గా రెక్టాంగులర్ సెక్షన్లోనే ఉన్నది. టేపర్ వచ్చిందా, ఇక్కడ టేపర్ రాలే కాబట్టి దీనికి దానికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. These files are similar to the flat files in their cross section. The edges along the width are parallel throughout the length. లెంత్ కంప్లీట్గా క్రాస్ సెక్షన్ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్లోనే ఉన్నది. ద ఫేసెస్ ఆర్ డబుల్ కట్. ఇక్కడ కూడా రెండు కటింగ్ ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి డబుల్ కట్ ఇది కూడా డబుల్ కట్ ఫైలే. తర్వాత బికాస్ ఆఫ్ ది సేఫ్ ఎడ్జ్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ఫైలింగ్ సర్ఫేసెస్ విచ్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్స్ టు సర్ఫేస్ ఆల్రెడీ ఫినిష్డ్ అయి ఉన్న సర్ఫేస్ని మనం ఇంకొంచెం ఫినిష్ చేయడానికి వీటిని వాడతాము. అది కూడా దీనికి ఒక సైడ్ ఏముంటుంది అంటే సేఫ్ ఎడ్జ్ ఉంటుంది. సేఫ్ ఎడ్జ్ అంటే ఒకటే లైన్తో ఇట్లా దాన్ని ఇప్పుడు మనం ఫేస్ మీద కాకుండా సైడ్కి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రిమోట్ ఉంది, ఈ రిమోట్కి పైన కింద డబుల్ ఎడ్జ్ ఉంటుంది. ఇది సైడ్కి కూడా ఒక లైన్ ఉంటుంది, ఇట్లా సైడ్ పెట్టి కూడా కట్ చేయొచ్చు, ఫినిషింగ్ చేయొచ్చు. దాన్ని ఏమంటాం మనం, సేఫ్ ఎడ్జ్ అంటాం. ఇగో ఇక్కడ అన్నాడు దే ఆర్ బికాస్ ఆఫ్ ది సేఫ్ ఎడ్జ్ అన్నాడు. దేనికి, వన్ ఎడ్జ్ ఈజ్ సింగిల్ కట్ వేరాజ్ ద అదర్ ఈజ్ సేఫ్ ఎడ్జ్. ఒకటేమో సింగిల్ కట్ ఎడ్జ్, ఇంకొకటి సేఫ్ ఎడ్జ్ అంటాడు. ఆ సేఫ్ ఎడ్జ్ ఏం చేస్తుంది అంటే ఇట్లా సైడ్కి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్తో మనం కట్ చేసుకోవచ్చు, ఫినిషింగ్ చేసుకోవచ్చు. రైట్ యాంగిల్స్ అంటే ఎంత, 90 డిగ్రీస్లో పెట్టి మనం కట్ చేసుకోవచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. దానికి ఇక్కడ టేపర్ ఉంటుంది, దీనికి టేపర్ ఉండదు. ఇది కంప్లీట్గా రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. అదేమో 2/3 ఆఫ్ ది లెంత్ రెక్టాంగులర్ ఉండి ఒక భాగము టేపర్ సెక్షన్లో ఉంటుంది. ఎక్కడ వరకు అంటే టిప్ ఆర్ పాయింట్ వరకు. ఇప్పుడు దీనికి ఇక్కడ టిప్ అంటే ఇది, టిప్ ఆర్ పాయింట్ అంటే ఇది. టిప్ ఆర్ పాయింట్ వరకు ఇది రెక్టాంగులర్ క్రాస్ సెక్షనే ఉన్నది. ఓకేనా. నెక్స్ట్ ఫైల్ చూడండి, ఇక్కడ ఒక నోట్ ఇచ్చిండు చూడండి ఆ రెండింటి గురించి. ఫ్లాట్ ఫైల్స్ ఆర్ జనరల్ పర్పస్ ఫైల్స్. ఫ్లాట్ ఫైల్స్ ఏంటి, జనరల్ పర్పస్ ఫైల్స్. దే ఆర్ అవైలబుల్ ఇన్ ఆల్ గ్రేడ్స్ అన్నాడు. ఆల్ గ్రేడ్స్ అంటే ఏందో మీకు ఇక్కడ గుర్తుకు రావాలి. నిన్న చెప్పిన ప్రీవియస్ క్లాస్లో గ్రేడ్స్ అంటే ఏందనేది. ఇందాక కూడా మీకు క్లాస్ స్టార్ట్ చేసే ముందు చెప్పిన. ఫస్ట్ రఫ్ గ్రేడ్, తర్వాత స్మూత్ గ్రేడ్, డెడ్ స్మూత్ గ్రేడ్, బాస్టర్డ్ గ్రేడ్. ఈ గ్రేడ్స్ గురించి చెప్పిన. ఆ గ్రేడ్స్ వైజ్గా మనకు ఫినిషింగ్ పెరుగుతుంది. రఫ్ ఫైల్ అంటే మెటీరియల్ని ఎక్కువ రిమూవ్ చేస్తుంది, కానీ అది మనకి ఏం చేస్తుంది, సర్ఫేస్ ఫినిషింగ్ ఎక్కువ రాదు. అదే స్మూత్ గ్రేడ్కి వెళ్ళినాం అనుకో, మెటీరియల్ తక్కువ తీసినా కూడా స్మూత్గా వస్తుంది అన్నట్టు సర్ఫేసు. ఓకేనా.
అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫ్లాట్ ఫైల్స్ ఆర్ జనరల్ పర్పస్ ఫైల్స్, దే ఆర్ అవైలబుల్ ఇన్ ఆల్ గ్రేడ్స్. హ్యాండ్ ఫైల్స్ ఆర్ పర్టికులర్లీ యూస్ఫుల్ ఫర్ ఫైలింగ్ ఎట్ రైట్ యాంగిల్స్. హ్యాండ్ ఫైల్స్ ఏమన్నాడు 90 degrees. రైట్ యాంగిల్స్ అంటే ఏంది, ఇట్లా ఉండడం, ఇట్లా ఉన్న దగ్గరనే మనం ఈ హ్యాండ్ ఫైల్స్ని వాడతాము. మిగతా జనరల్ పర్పస్లా ఫ్లాట్ ఫైల్స్ని వాడతాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యాండ్ ఫైల్స్ ఆర్ పర్టికులర్లీ యూస్ఫుల్ ఫర్ ఫైలింగ్ ఎట్ రైట్ యాంగిల్స్ టు ఫినిష్డ్ సర్ఫేసెస్. ఆల్రెడీ ఫినిష్ అయి ఉన్న సర్ఫేస్ని 90 degreesలో ఉన్న సర్ఫేస్లని మనం ఫినిషింగ్ చేయడానికి వాడేది హ్యాండ్ ఫైల్స్. నార్మల్గా జనరల్ పర్పస్లో వాడేది ఫ్లాట్ ఫైల్స్, గుర్తుపెట్టుకోండి. తర్వాత స్క్వేర్ ఫైల్. స్క్వేర్ ఫైల్ చూడండి, మీకు డయాగ్రామ్ చూడండి. స్క్వేర్ ఫైలు ఇది స్క్వేర్ ఫైల్. ఇక్కడ చూడండి స్క్వేర్ ఉందా, 4 భాగాలు సమానంగా ఉంటే దాన్ని స్క్వేర్ అంటాం. అంటే ఇది స్క్వేర్ ఫైల్. అంటే ఈ ఫైల్ మొత్తం 4 sides ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్గా ఉండి ఇగో ఇట్లాంటి స్క్వేర్ షేప్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఫైలింగ్ చేస్తుంది అన్నట్టు. ఇట్లాంటి ఒక ఆబ్జెక్ట్ ఉంది, లోపల సర్ఫేస్ కరెక్ట్గా ఫినిషింగ్ లేదు, దాన్ని ఏం చేయాలి మనం, ఫైలింగ్ చేయాలి. ఫైలింగ్ చేస్తే స్మూత్ అవుతుంది. అట్లాంటప్పుడు ఈ స్క్వేర్ ఫైల్ ఇక్కడ యూజ్ అవుతుంది అన్నట్టు. వేరే ఫైల్స్ని వాడలేము. ఇక్కడ స్క్వేర్ ఫైల్ ఉంటేనే ఈ ఎడ్జెస్ పర్ఫెక్ట్గా వస్తాయి మనకి. ఓకేనా? దీని గురించి ఏమన్నాడు చూద్దాం. కింద అన్నాడు స్క్వేర్ ఫైల్. ద స్క్వేర్ ఫైల్ ఈజ్ స్క్వేర్ ఇన్ ఇట్స్ క్రాస్ సెక్షన్. దాని యొక్క షేప్, క్రాస్ సెక్షన్ అంటే ఏంది, దాని యొక్క షేప్ ఎట్లుంటుంది, స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫైలింగ్ స్క్వేర్ హోల్స్. స్క్వేర్ హోల్స్ ఇందాక మనం డయాగ్రామ్లో చూసినట్టు స్క్వేర్గా ఉన్న హోల్స్ని ఫైలింగ్ చేయడానికి వాడతారు. ఇంటర్నల్ స్క్వేర్ కార్నర్స్, ఆ ఇంటర్నల్ హోల్లో ఉన్న స్క్వేర్ కార్నర్స్ ఉంటాయిగా సైడ్స్, ఆ సైడ్స్ని ఫైలింగ్ చేయడానికి వాడతారు. రెక్టాంగులర్ ఓపెనింగ్స్, ఏదైనా రెక్టాంగులర్ ఉన్నా కూడా దాని లోపల పెట్టి ఆ కార్నర్స్ని ఫైలింగ్ చేయడానికి కూడా వాడతారు. కీవేస్ అండ్ స్ప్లైన్స్. కీవేస్ అంటే ఏంది, కీస్ పెట్టడానికి కొన్ని వేస్ ఉంటాయి. ఇప్పుడు మనం 2 పార్ట్స్ని కప్లింగ్ చేసేటప్పుడు కీ పెట్టాలి కదా, కీ పెడితేనే అది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అట్లాంటి కీ వేస్ని కూడా కట్ చేయడానికి స్క్వేర్ ఫైల్స్ని వాడతారు. స్ప్లైన్స్ అంటే ఏంది, స్ప్లైన్ షాఫ్ట్ చూసిరు కదా మీరు, స్ప్లైన్ షాఫ్ట్ ఉండి దాని మీద కీ వేస్ కట్ చేసి ఉంటాయి, దాన్ని స్ప్లైన్ షాఫ్ట్ అంటామని చెప్పిన. స్ప్లైన్ షాఫ్ట్ మీకు చూపెట్టినా కూడా ఒక షాఫ్ట్ ఉండి దాని మీద మధ్యలో హోల్స్ కట్ చేసి పెడతారు. మనం గేర్స్ని ఫిక్స్ చేయడానికి కానీ, వేరే యాక్సిల్లో ఒక యాక్సిల్ని ఫిక్స్ చేయడానికి కానీ ఉంటాయి కదా, వాటిని ఏమంటాం మనం, స్ప్లైన్ షాఫ్ట్స్ అంటాం. ఆ స్ప్లైన్ షాఫ్ట్స్ని కట్ చేయడానికి కూడా స్క్వేర్ ఫైల్స్ని యూజ్ చేస్తాం. అంటే కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫినిషింగ్ చేయడానికి. ఓకేనా? ఇది స్క్వేర్ ఫైల్. దీని డయాగ్రామ్ చూడండి. స్క్వేర్ ఫైల్, ఇది స్క్వేర్ ఫైల్. గుర్తుపట్టగలగాలి మీరు ఎగ్జామ్లో. ఇట్లాంటి ఫైల్ ఇచ్చి ఇది ఏ ఫైల్ అని అంటే స్క్వేర్ ఫైల్ అని గుర్తుపట్టగలగాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రౌండ్ ఫైల్. రౌండ్ ఫైల్ చూడండి, ఇక్కడ రౌండ్ సర్కిల్ షేప్ ఉందా, కాబట్టి దీన్ని ఏమంటాం, సర్క్యులర్ ఫైల్ లేదా రౌండ్ ఫైల్ అంటాం. ఏ రౌండ్ ఫైల్ ఈజ్ సర్క్యులర్ ఇన్ ఇట్స్ క్రాస్ సెక్షన్. రౌండ్ ఫైల్ ఎట్లుంటుంది, దాని క్రాస్ సెక్షన్ సర్కిల్ షేప్లో ఉంటుంది, అంటే ఇది రౌండ్గా ఉంటుంది. దాని తర్వాత ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎన్లార్జింగ్ ది సర్క్యులర్ హోల్స్. ఏవైతే డయామీటర్ సర్క్యులర్గా ఉన్న హోల్స్ ఉన్నాయో, రెక్టాంగులర్ స్క్వేర్ కాకుండా రౌండ్గా ఉన్న హోల్స్ ఉన్నాయో, ఆ హోల్స్ని మనం ఫినిషింగ్ చేయాలి. ఫినిషింగ్ చేయాలంటే సర్క్యులర్ ఫైల్ని వాడతాము. అండ్ ఫైలింగ్ ప్రొఫైల్స్ విత్ ఫిల్లెట్స్ అంటే కూడా సర్క్యులర్ షేప్లో ఉంటాయి, వాటిని కూడా సర్ఫేస్ ఫినిష్ చేయడానికి మనం సర్క్యులర్ ఫైల్ని వాడతాము. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. సర్క్యులర్ హోల్స్ని కానీ ఫిల్లెట్స్ని కానీ సర్క్యులర్ షేప్లో ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్స్ని ఫైలింగ్ చేయాలనుకున్నప్పుడు ఈ సర్క్యులర్ ఫైల్ని మనం యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హాఫ్ రౌండ్ ఫైల్. ఏం లేదు, హాఫ్ రౌండ్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అదేమో ఫుల్ సర్కిల్ ఉంటుంది, ఇదేమో హాఫ్ ఉంటుంది. పైన కట్ చేస్తాడు, కింద ఏమో కర్వ్డ్ షేప్లో ఉంటుంది ఫైల్. ఇట్లా కర్వ్డ్ షేప్లో ఉండి ఏం చేస్తుంది, ఇప్పుడు దీన్ని ఇట్లాంటి రౌండ్ షేప్ని మనం ఫినిషింగ్ చేయాలి. ఇట్లా కట్ చేసి పెట్టినాం. కట్ చేసి పెట్టిన తర్వాత రఫ్గా ఉంటుంది. అది రఫ్గా ఉన్న దాన్ని మనం స్మూత్గా చేయాలంటే ఏం చేయాలి, ఈ ఫైల్ తీసుకొని దాంట్లో పెట్టి ఇట్లా చేసినాం అనుకో, ముందుకు వెనక్కి ఇట్లా చేయడం ఫైలింగ్ అంటారు. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, ఈ సర్ఫేసు స్మూత్గా తయారవుతుంది. ఇట్లాంటి సర్ఫేసెస్ని మనం స్మూత్నెస్ ఫినిషింగ్ చేయాలంటే ఏ ఫైల్ వాడతామంటే హాఫ్ రౌండ్ ఫైల్ వాడతాము. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హాఫ్ రౌండ్, ఇట్లా హాఫ్ సర్కిల్ ఉన్న వాటిని ఫైలింగ్ చేయడానికి వాడేది హాఫ్ రౌండ్ ఫైల్. ఇక్కడ ఏమి ఇచ్చిండు చూడండి. ఏ హాఫ్ రౌండ్ ఫైల్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ ఏ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్. సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే సర్కిల్లో సగం. సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే సర్కిల్, ఫుల్ సర్కిల్ ఉన్న దాంట్లో సగాన్ని సెగ్మెంట్ అంటాము. ఇక్కడ ఏమంటాడు, ఏ హాఫ్ రౌండ్ ఫైల్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ ఏ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్. అంటే సర్కిల్లో హాఫ్ షేప్ని కలిగి ఉంటుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైలింగ్ ఇంటర్నల్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఇది ఉంది కదా, కర్వ్డ్ సర్ఫేసే కదా ఇది. ఆ కర్వ్డ్ సర్ఫేసెస్ని
ఫైల్ చేయడానికి దీన్ని వాడతాము. ఇంటర్నల్గా ఉన్న కర్వ్డ్ సర్ఫేసెస్ని ఫైల్ చేయడానికి వాడతాము. ఎక్స్టర్నల్ కర్వ్డ్ సర్ఫేస్ చేయడానికి దీన్ని వాడము, దానికి వేరే ఫైల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగులర్ ఫైల్ చూడండి. ఇక్కడ షేప్ ఎట్లుంది, ఈ ఫైల్ యొక్క షేపు ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఇక్కడ చూడండి ఈ ఫైల్ ఎట్లుంటుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రయాంగిల్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఆ ఫైలు ట్రయాంగిల్ షేప్లో ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఉండి ఇక్కడ చూడండి ఇక్కడ షేప్ కనబడుతుంది కదా మీకు, ఆ మెటల్ యొక్క షేపు ట్రయాంగిల్ షేప్లో దీన్ని పెట్టి మనం ఇట్లా చేస్తా అంటే ఈ షేపు ఇంకా ఫినిషింగ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, మనం స్మూత్ రావాలంటే ట్రయాంగులర్ ఫైల్ తీసుకొని ఈ హోల్లో పెట్టేసి మనం ముందుకు వెనక్కి ఫైలింగ్ చేస్తూ ఉంటే దీనికి స్మూత్నెస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ ఫైల్ వాడతాము ఇట్లాంటి షేప్ దగ్గర అంటే ట్రయాంగులర్ ఫైల్ వాడతాము. ఇక్కడ ఏమన్నా ట్రయాంగులర్ ఫైల్ గురించి చూడండి. ట్రయాంగులర్ ఫైల్ ఈజ్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ క్రాస్ సెక్షన్. ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైలింగ్ కార్నర్స్ అండ్ యాంగిల్స్ విచ్ ఆర్ మోర్ దెన్ 60 degrees. 60 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే అంటే ఈ రెండింటి మధ్య, ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్య 60 degrees కంటే ఎక్కువ ఉంటుంది. ఇది 60 degrees కంటే ఎక్కువ ఇట్లా చూసుకున్నప్పుడు మనం మధ్యలో 90 degrees పెట్టేసి ఇటు అటు 30 పోయినాయి అనుకో 60 degrees వస్తాయి. ఆ 60 degrees యాంగిల్ కంటే ఎక్కువ ఉంటే మనం అక్కడ ట్రయాంగులర్ ఫైల్స్ని వాడతాము. అట్లాగే ట్రయాంగులర్ షేప్ ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే ఇట్లాంటి కట్స్ ఏమన్నా ఉన్నా కూడా ట్రయాంగులర్ ఫైల్ని వాడతాము. ఇది ట్రయాంగులర్ ఫైల్ గురించి. నెక్స్ట్ వచ్చేసి నైఫ్ ఎడ్జ్ ఫైల్ చూడండి. నైఫ్ ఎడ్జ్ అంటే నైఫ్ అంటే ఏంది, కత్తే కదా, ఆ కత్తిలాగా ఉండే ఫైల్ చూడండి. ఇక్కడ షార్ప్ మనకు డయాగ్రామ్లో చూడండి ఎట్లుంది, షార్ప్ ఉన్నది కదా. ట్రయాంగులర్ కంటే ఇది కొంచెం షార్ప్ ఉన్నది కత్తి లెక్క, కాబట్టి దీన్ని నైఫ్ ఎడ్జ్ అన్నారు. దాని ఎడ్జ్ ఎట్లుంది, కత్తి లెక్క ఉంది కాబట్టి నైఫ్ ఎడ్జ్ ఫైల్ అన్నారు. ఈ నైఫ్ ఎడ్జ్ ఫైల్ని ఎట్లాంటి కేసెస్లో వాడతారు చూడండి. ఇది డయాగ్రామ్, కింద మొత్తం కత్తి లెక్క ఉంటుంది అన్నట్టు, చాకు లెక్క ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని కూడా మనం కొన్ని సర్ఫేసెస్ని ఫినిషింగ్ చేస్తాం. అవి ఎట్లా చేస్తాం చూడండి. ఏ నైఫ్ ఎడ్జ్ ఫైల్ హ్యాస్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ షార్ప్ ట్రయాంగిలే బట్ షార్ప్గా ఉంటుంది. కింద కొంచెం షార్ప్గా ఉంటే దాన్ని ఏమంటాం, షార్ప్ ట్రయాంగిల్ అంటాం. నైఫ్ ఎడ్జ్ ఫైల్ యొక్క క్రాస్ సెక్షన్ ఎట్లుంటుంది అంటే షార్ప్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫైలింగ్ నారో గ్రూవ్స్ అండ్ యాంగిల్స్ అబోవ్ ది 10 degrees. 10 degrees కంటే ఎక్కువ ఉండదు యాంగిల్. 10 degrees అంటే ఏదో చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్న దాంట్లో మనం ఫైలింగ్ చేయాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి నైఫ్ ఎడ్జ్ కావాలి. అంటే షార్ప్గా ఉన్న ఎడ్జ్ లోపల పోయి కూర్చోగలగాలి. అట్లా కూర్చున్నప్పుడే కదా మనం దాన్ని ఫైలింగ్ చేస్తాం. అట్లా నైఫ్ ఎడ్జ్ దీన్ని ఎందుకు వాడతాం అంటే నారో గ్రూవ్స్. నారో అంటే చాలా ఎక్కువ విడుతు లేకుండా తక్కువగా విడుతుండి ఉండే హోల్స్ని మనం ఏం చేస్తామంటే ఫైలింగ్ చేయాలంటే నైఫ్ ఎడ్జ్ ఫైల్ని వాడతాము. అది కూడా ఎంత ఉండాలంటే 10 degrees కంటే ఎక్కువ ఉండొద్దు, 10 degrees కంటే తక్కువ ఉండాలి యాంగిల్. 10 degrees కంటే ఎక్కువ ఉండాలి యాంగిల్ అబోవ్ 10 degrees. 10 degrees కంటే ఎక్కువ, 60 degrees కంటే తక్కువ. ఆ లిమిట్లో ఉన్న వాటిని మనం ఏం చేస్తాం, నైఫ్ ఎడ్జ్ ఫైల్ యూజ్ చేసుకొని సర్ఫేస్ని స్మూత్నెస్గా చేసుకుంటాం. లేదా అట్లాంటి షేప్స్ని, నారో షేప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్మూత్గా చేసుకోవడం కోసం నైఫ్ ఎడ్జ్ ఫైల్ని వాడతాము. ఇక్కడ చూడండి, ద అబోవ్ ఫైల్స్ హ్యావ్ 1/3 ఆఫ్ దేర్ లెన్స్ ట్యాపర్డ్. దే ఆర్ ఆల్ అవైలబుల్ బోత్ అండ్ సింగిల్ కట్స్లో ఉంటాయి, డబుల్ కట్స్లో కూడా ఉంటాయి మనం అనుకున్న ఫైల్స్ అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నిడిల్ ఫైల్స్. ఈ నిడిల్ ఫైల్స్ ఎందుకు వాడతారంటే చిన్న వర్క్. ఇప్పుడు మనం ఇంతసేపు చూసిన ఫైల్స్ అన్నీ కొంచెం పెద్ద వర్క్లకు వాడతాం, సర్ఫేస్లకి వీటికి వాడతాం. కానీ ఇక్కడ నిడిల్ ఫైల్స్ వచ్చేసి చాలా లిటిల్ వర్క్స్ చిన్న లైట్ వర్క్స్కి వాడతారు అన్నట్టు. ఏం చెప్పింది చూద్దాం దీని గురించి. నిడిల్ ఫైల్స్ ఆర్ యూజువల్లీ అవైలబుల్ ఇన్ సెట్స్ విత్ అసార్టెడ్ షేప్స్. దీస్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డెలికేట్ లైట్ కైండ్ ఆఫ్ వర్క్. ఇక్కడ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, లైట్ కైండ్ ఆఫ్ వర్క్ అంటే చిన్న పనులను చేయడానికి ఈ నిడిల్ ఫైల్స్ని వాడతాము. నిడిల్ అంటే ఏంది, సూది, నార్మల్గా వాడుక భాషలో. అట్లాంటి సూది లాంటి చిన్న ఫైల్స్ ఇవి. ఈ చిన్న ఫైల్స్ చిన్న వర్కులకు చిన్న పార్ట్స్ ఏదైనా తయారు చేసినప్పుడు దాన్ని సర్ఫేస్ ఫినిష్ చేయాలి. అట్లాంటివి చేయాలనుకున్నప్పుడు ఈ నిడిల్ ఫైల్స్ని వాడతాము. లైట్ కైండ్స్ ఆఫ్ వర్క్కి వాడతాం. దీస్ ఫైల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ బాస్టర్డ్ అండ్ స్మూత్ గ్రేడ్. ఇవి బాస్టర్డ్ గ్రేడ్స్ చెప్పుకున్నాం మనం, స్మూత్ గ్రేడు, బాస్టర్డ్ గ్రేడు, రఫ్ గ్రేడు, డెడ్ స్మూత్ గ్రేడ్స్ చెప్పుకున్నాంగా. అట్లాంటి ఏ గ్రేడ్స్లో దొరుకుతాయి ఇవి నిడిల్స్ అంటే బాస్టర్డ్ అండ్ స్మూత్ గ్రేడ్. ఈ 2 గ్రేడ్లలోనే దొరుకుతుంది, రఫ్ గ్రేడ్లో దొరకదు.
డెడ్ స్మూత్ గ్రేడ్లలో దొరకదు. ఈ 2 గ్రేడ్స్లోనే నిడిల్ ఫైల్స్ దొరుకుతాయి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత షేప్స్, వాటి యొక్క షేప్స్ ఎలా ఉన్నాయి చూడండి. ద కామన్ షేప్స్ ఆఫ్ నీడిల్ ఫైల్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 1. దీంట్లో మొత్తం షేప్స్ ఉన్నాయి. ది షేప్స్ అరౌండ్ ఎడ్జ్, ఫ్లాట్ ఎడ్జ్, ఫ్లాట్ ట్యాపరు, హాఫ్ రౌండ్, ట్రయాంగులరు, స్క్వేరు, రౌండ్, నైఫ్, ఫీదర్ ఎడ్జ్, క్రాసింగ్, బ్యారెడ్ అండ్ మార్కింగ్. చూడండి కింద అన్నీ ఉంటాయి. ఇన్ని రకాల షేప్స్ ఉంటాయి అన్నట్టు నిడిల్. మీరు దీంట్లో ఏం గుర్తుపెట్టుకోవాలంటే నిడిల్ ఫైల్స్ అనగానే లైట్ కైండ్ ఆఫ్ వర్క్కి వాడతాము. ఇట్లా ఉంటాయి వీటి షేప్స్ చూడండి. రౌండ్ ఎడ్జ్, ఫ్లాట్ ఎడ్జ్, ఫ్లాట్ టేపరు, హాఫ్ రౌండ్, 3 స్క్వేర్ ట్రయాంగులరు, స్క్వేరు, రౌండ్. ఇక్కడ చూడండి ఈ షేప్స్ మారుతూ ఉన్నాయి మనకి ఇక్కడ పేర్లను బట్టి. నైఫ్ అంటే కత్తి లెక్క ఉంటుంది కొంచెం, ఫీదర్ ఎడ్జ్, తర్వాత క్రాసింగ్, తర్వాత బ్యారెట్, తర్వాత మార్కింగ్. అంటే ఇవి నిడిల్ ఫైల్స్ స్మాల్ కైండ్ ఆఫ్ వర్క్, లైట్ కైండ్ ఆఫ్ వర్క్కి మనం యూజ్ చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ చూడండి నామెన్క్లచర్ ఆఫ్ ది నిడిల్ ఫైల్. నిడిల్ ఫైల్ యొక్క నామెన్క్లచర్ అంటే దాని యొక్క షేపు, దాని స్పెసిఫికేషన్ ఎట్లుంటుంది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేదాన్ని ఏమంటాం, నామినల్ లెంత్ అంటాం. ఈ మిడిల్ నుంచి ఇటు ఉండేదాన్ని ఫైల్ లెంత్ అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇటే కదా ఫైలు, ఇక్కడ నుంచి ట్యాంగ్ లెంత్ అంటాం. ఇక్కడ నుంచి మనం పట్టుకునేది అన్నట్టు, హ్యాండ్లో పట్టుకునేదాన్ని ట్యాంగ్ అంటాం. ఇది సైడు. ఇక్కడ లాస్ట్కు ఉండే పాయింట్ని మనం ఏమంటాం, పాయింట్ లేదా టిప్ అంటాం. ఓకేనా, ఇది ఇక్కడ క్రాస్గా ఉండే ఏరియాని ఏమంటాం అని చెప్పినాం, షోల్డర్ అని చెప్పినాం. ఓకేనా, ఇది నామెన్క్లచర్ ఆఫ్ ది నిడిల్ ఫైల్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్పెషల్ ఫైల్స్ ఉంటాయి కొన్ని. ఆ స్పెషల్ ఫైల్స్ ఏంటో చూడండి. In addition to the common type of files, files are also available in variety of shapes for special applications. These are as follows. స్పెషల్ ఫైల్స్ ఎందుకంటే ఏదైనా మన స్పెషల్ పర్పస్లా ఫలానా పర్టికులర్ వర్క్ ఇక్కడ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ స్పెషల్ పర్పస్ ఫైల్ని తీసుకొచ్చి ఆ స్పెషల్ వర్క్ని మనం కంప్లీట్ చేసుకుంటాము. దాంట్లో ఫస్ట్ రిఫిల్ ఫైల్స్ చూడండి. దీస్ ఫైల్స్ రిఫిల్ ఫైల్స్ ఫిగర్ 1లో ఉన్నాయి. రిఫిల్ ఫైల్స్ ఇవి ఎక్కడెక్కడ వాడతారు చూడండి. These files are used for die sinking, engraving and in silversmiths works. These are made in different shapes and sizes and are made with standard cuts of teeth. ఇగో ఇట్లా డిఫరెంట్ షేప్లో సైజులలో ఉంటాయి. వీటిని ఎందుకు వాడతారంటే డై సింకింగ్ అంటే డైస్లలో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేసుకున్నప్పుడు ఇట్లా సింక్ అవ్వడం జరుగుతుంది. సింక్ అయినా కూడా ఎన్లార్జ్ అయినా కూడా దాని మీద ఉన్న ఏమన్నా ఎక్సెస్ మెటీరియల్ ఉంటే ఈ ఫైల్స్ని యూజ్ చేసి తీసేస్తారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మిల్సా ఫైల్స్. ఇవి ఇగో ఫిగర్ 2 చూడండి. మిల్సా ఫైల్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. మిల్సా ఫైల్స్ ఆర్ యూజువల్లీ ఫ్లాట్ అండ్ హ్యావ్ అ స్క్వేర్ ఆర్ రౌండ్ ఎడ్జెస్. చూడండి ఫ్లాట్గా ఉంటుంది, రౌండ్ ఎడ్జెస్ ఉంటుంది, స్క్వేర్ షేప్లో కూడా ఉంటాయి. వాటిని ఏమంటాం, మిల్సా ఫైల్స్ అంటాం. యూజువల్లీ ఫ్లాట్, హ్యావ్ స్క్వేర్ అండ్ రౌండ్ ఎడ్జెస్. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ షార్పెనింగ్ టీత్ ఆఫ్ వుడ్ వర్కింగ్ సాస్. సాస్ అంటే ఏంది, మిషన్స్ మనం ఇట్లా రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. దాంతో మనం ఏం చేస్తాం, వుడ్ను కట్ చేస్తాం లేదా ఐరన్ రాడ్స్ని కట్ చేస్తాం. చూసిరా ఎప్పుడైనా రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. మన వర్క్షాప్లో కూడా మొన్నటిదాకా రాడ్లను కట్ చేసిరు చూసిరు కదా. ఆ మిషన్స్ని ఏమంటాం, సాయింగ్ మిషన్ అంటాం. అట్లాంటి సాయింగ్ మిషన్స్ వుడ్ని కట్ చేసేటివి ఉంటాయి, ఐరన్ని కట్ చేసేటివి ఉంటాయి. ఇక్కడ వుడ్ సాస్ అంటే వుడ్ సాస్ యొక్క టీత్స్, ఆ సాస్ ఏవైతే ఉన్నాయో బ్లేడ్స్, వాటి యొక్క టీత్స్ కట్ చేసే టీత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షార్ప్గా చేయడానికి కొన్ని రోజుల తర్వాత అవి పోతాయి కదా ఎడ్జెస్, దాన్ని మళ్ళీ షార్ప్ చేయడానికి ఏ ఫైల్ వాడతారంటే మిల్సా ఫైల్స్ వాడతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్ అవైలబుల్ ఇన్ సింగిల్ కట్. ఇవి ఓన్లీ సింగిల్ కట్లోనే ఉంటాయి, డబల్ కట్ ఉండవు, ఓన్లీ సింగిల్ కట్టే, గుర్తుపెట్టుకోండి. తర్వాత క్రాసింగ్ ఫైల్ చూడండి. ఇది క్రాసింగ్ ఫైల్ ఫిగర్ 3. దిస్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ హాఫ్ రౌండ్ ఫైల్. హాఫ్ రౌండ్ ప్లేస్లో దీన్ని వాడతాం అన్నట్టు. హాఫ్ రౌండ్ అంటే ఎట్లుంటుంది, ఫుల్ సర్కిల్ కాకుండా హాఫ్ సర్కిల్ ఉంటుంది. ఈచ్ సైడ్ ఆఫ్ ది ఫైల్ హ్యాస్ డిఫరెంట్ కర్వ్స్. ఇట్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఫిష్ బ్యాక్ ఫైల్ అంటాం దీన్ని, క్రాసింగ్ ఫైల్ని. దీన్ని ఏ ప్లేస్లో వాడతాం అంటే హాఫ్ రౌండ్ ఫైల్ యొక్క ప్లేస్లో దీన్ని వాడతాం. దీన్ని ఏమంటాం, ఫిష్ బ్యాక్ ఫైల్ అంటాం, ఫైల్ అంటాం, క్రాసింగ్ ఫైల్ అని కూడా అంటాం. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా పడే అవకాశం ఉందంటే ఫిష్ బ్యాక్ ఫైల్ అని ఏ ఫైల్ అంటామని అడగొచ్చు, క్రాసింగ్ ఫైల్ అని చెప్పాలి. లేదా ఫిష్ బ్యాక్ ఫైల్ దేని ప్లేస్లో వాడతామని అడగొచ్చు, హాఫ్ రౌండ్ ఫైల్ ప్లేస్లో దీన్ని వాడతామని చెప్పగలగాలి. ఓకే, తర్వాత బ్యారెట్ ఫైల్ చూడండి. దీని యొక్క షేప్ చూడండి.
Barrett file. This file has a flat triangular face with teeth on the wide face only. It is used for finishing sharp corners. ఏవైతే షార్ప్ కార్నర్స్ ఉంటాయో వాటిని ఇంకా ఫినిషింగ్ చేయడానికి దీన్ని బాగా ఎక్కువ మోతాదులో వాడతారు. దిస్ ఫైల్ హ్యాస్ ఫ్లాట్ ట్రయాంగులర్ ఫేస్. ఫ్లాట్గా ఉంటుంది, ట్రయాంగులర్ ఫేస్ ఉంటుంది. దాన్ని ఎందుకు వాడతామంటే టీత్ ఆన్ ద వైడ్ ఫేస్ ఓన్లీ. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫినిషింగ్ షార్ప్ కార్నర్స్. టీత్కున్న షార్ప్ కార్నర్స్ని ఇంకా ఫినిషింగ్ చేయడానికి దీన్ని వాడతాం. దీన్ని బ్యారెట్ ఫైల్ని వాడతాము. నెక్స్ట్ వచ్చేసి చూడండి టింకర్స్ ఫైల్. టింకర్స్ ఫైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. టింకర్స్ ఫైల్ చూడండి. దిస్ ఫైల్ హ్యాస్ ఎ రెక్టాంగులర్ షేప్ విత్ టీత్ ఓన్లీ ఎట్ ది బాటమ్ ఫేస్. ఈ ఫైలు ఇక్కడ చూడండి, ఇది ఫైలు, ఇది మీరు చూసే ఉంటారు. ఇట్లా పెట్టి ఇట్లా కొడతా ఉంటారు. ఏదైనా వుడ్స్ మీద కానీ ఏదైనా మెటల్స్ మీద కానీ ఇట్లా కొడతా ఉంటే కొంచెం 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 మెటల్ పోతూ ఉంటుంది. ఇది ఏ షేప్లో ఉంటుంది అంటే రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. రెక్టాంగులర్ షేప్లో ఉండి బాటమ్ అంటే ఈ మిషన్కి కింద సైడ్ మాత్రమే టీత్స్ ఉంటాయి, పైన సైడ్ ఏమి ఉండవు. ఆ ఫైల్ ఏదైతే ఉందో కింద సైడ్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే వుడ్ మీద పెట్టి ఇట్లా అన్నప్పుడు కిందనే కట్ కావాలి కదా, కింద సైడ్ మాత్రమే ఉంటాయి. తర్వాత ఏమంటాను చూడండి, ఏ హ్యాండిల్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ ద టాప్. హ్యాండిల్ పైన ఇస్తాడు. దిస్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫినిషింగ్ ఆటోమొబైల్ బాడీస్ ఆఫ్టర్ టింకరింగ్. ఆటోమొబైల్ చూడండి ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. ఆటోమొబైల్ బాడీస్ని టింకరింగ్ చేస్తారు కదా. టింకరింగ్ చేసేటప్పుడు టింకరింగ్ అయిపోయిన తర్వాత దాని మీద కొంత ఎక్సెస్ మెటీరియల్ ఉంటుంది. టింకరింగ్ అయిపోయిన తర్వాత స్మూత్గా ఏమి ఉండదు కదా అది. ఆ ఎక్సెస్ మెటీరియల్ని మనం స్మూత్గా చేయడానికి ఈ టింకర్స్ ఫైల్ని వాడతాము. ఇది టింకర్స్ ఫైల్. దీని యొక్క షేప్ చూడండి, ఇది టింకర్స్ ఫైల్. ఈ టింకర్స్ ఫైల్ని వాడి ఏం చేస్తాము, ఆ టింకరింగ్ అయిపోయిన సర్ఫేసెస్ మీద ఏమైనా ఎక్సెస్ మెటీరియల్ ఉంటే దాన్ని తీసేస్తాము. ఇట్లా దాన్ని అప్లై చేసి ఆ హ్యాండిల్ని పట్టుకొని ఒక సైడ్ దాన్ని సపోర్ట్ పెట్టుకొని దాని మీద టింకరింగ్ ఎక్కడైతే చేసినామో దాని మీద తిప్పుతూ ఉంటే ఏమవుతుంది, అది స్మూత్నెస్ అనేది వచ్చేస్తుంది. అంటే టింకరింగ్ చేసిన తర్వాత చేసే ఫైల్ కాబట్టి దీన్ని పేరు కూడా టింకర్స్ ఫైల్ అని పెట్టిండు, గుర్తుపెట్టుకోండి. టింకర్స్ ఫైల్ టింకరింగ్ చేసిన తర్వాత దాన్ని స్మూత్ చేయడానికి వాడేది. నెక్స్ట్ రోటరీ ఫైల్ చూడండి. రోటరీ ఫైల్, ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. రోటరీ ఫైల్ ఇది డయాగ్రామ్ చూడండి. ఏదైనా ఒక మిషన్కి ఈ ఫైల్ని అటాచ్ చేసేసి ఇక్కడ ఒక షాఫ్ట్ పెట్టి ఆ షాఫ్ట్కి దీన్ని అటాచ్ చేసేసి షాఫ్ట్ని రొటేట్ చేస్తే ఇది మొత్తం ఇట్లా తిరుగుతుందా, తిరగదా? తిరుగుతుంది. తిరిగినప్పుడు ఏమవుతుంది, ఇది తిరుగుతా అంటే మనం దీని దగ్గరికి వెళ్ళి మనకి ఏది ఫైల్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే ఊర్లల్లో గొడ్డళ్ళు కొడవళ్ళు అవి సానబట్టడానికి వస్తారు చూడండి, అట్లాంటిదే. దీన్ని పెట్టేసి రౌండ్గా తిప్పుతూ ఉంటాం. ఇది తిరుగుతూ ఉంటుంది మిషన్ సాయంతో. ఏదో మిషన్ పెట్టేసినాం, మోటార్ పెట్టేసినాం, తిరుగుతుంది. తిరుగుతున్నప్పుడు దీనికి షార్ప్ టిక్స్ ఉన్నాయి, ఎడ్జెస్, కటింగ్ ఎడ్జెస్ ఉన్నాయి. దీని దగ్గర తీసుకెళ్ళి మనం ఏదైనా పెట్టినాం అనుకో ఏమవుతుంది, మెటీరియల్ పోతుందా పోదా, షార్ప్గా వస్తుందా రాదా, సర్ఫేస్ స్మూత్ అవుతుంది కదా. అట్లా ఇది సర్క్యులర్ అంటే షేప్ చూడండి. ఇక్కడ దీని గురించి ఏం చెప్పిండో చూద్దాం. దాన్ని కూడా మనం ఫైల్ అనే అంటాం, ఎందుకంటే షార్ప్ చేస్తుంది కదా గొడ్డల్ని కొడవల్ని. రోటరీ ఫైల్స్. దీస్ ఫైల్స్ ఆర్ అవైలబుల్ విత్ ఏ రౌండ్ షాంక్. రౌండ్ షాంక్ అంటే రౌండ్గా ఉంటుంది. దే ఆర్ డ్రివెన్ బై ఏ స్పెషల్ మిషన్ విత్ పోర్టబుల్ మోటార్ ఆర్ ఫ్లెక్సిబుల్ షాఫ్ట్. ఏదైనా షాఫ్ట్తో కానీ మోటార్తో కానీ ఇది తిరుగుతుంది అన్నట్టు. ఆ రౌండ్గా ఉన్నది తిరిగినప్పుడు ఏమవుతుంది, మనకి మోటార్తో తిప్పుతాం. తిప్పిన తర్వాత దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ డై సింకింగ్ అండ్ మోల్డ్ మేకింగ్ వర్క్స్. ఏదైనా మోల్డింగ్ ద్వారా తయారు చేసిన వస్తువుల్ని కానీ, మోల్డింగ్ అంటే ఏంది, గొడ్డళ్ళు కొడవలు ఇవన్నీ మోల్డింగ్ వర్క్ ద్వారానే తయారు చేస్తారు. అట్లా చేసిన వర్కులను కానీ, లేదా డై సింకింగ్ అంటే ఏదైనా ప్రొడక్ట్ తయారు చేసేటప్పుడు అది సింక్ అవ్వడం కానీ ఎల్లార్జ్ అవ్వడం కానీ అట్లాంటివి జరిగినప్పుడు కూడా మనం దేన్ని వాడతాము, రోటరీ ఫైల్స్ని యూజ్ చేసుకొని దాని మీద పెట్టి మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో దాన్ని ఫినిషింగ్ చేసుకోవచ్చు. అది తిరుగుతూ ఉంటుంది. మనం ఎక్కడ కట్ కావాలంటే అక్కడ టచ్ చేస్తా అంటే కట్ అవుతా ఉంటుంది మెటీరియల్. ఓకేనా, ఇది రోటరీ ఫైల్. ఇప్పుడు దీంట్లో మనం ఏం చెప్పుకున్నాం, స్పెషల్ ఫైల్స్ చెప్పుకున్నాం. స్పెషల్ ఫైల్స్లో రిఫిల్ ఫైల్ ఒకటి, మిల్ సా ఫైల్ ఒకటి, క్రాసింగ్ ఫైల్ ఒకటి, బ్యారెట్ ఫైల్ ఒకటి, తర్వాత టింకర్స్ ఫైల్ ఒకటి, తర్వాత రోటరీ ఫైల్ ఒకటి. ఇవి స్పెషల్ ఫైల్స్. ఇంకొకటి కింద చూడండి, మిషన్ ఫైల్స్ ఫర్ హ్యాండ్ ఫైలింగ్ మిషన్స్. మిషన్ ఫైల్స్ కొన్ని ఉంటాయి, వాటిని మనం హ్యాండ్తో కూడా హ్యాండ్ మిషనింగ్ కూడా చేయొచ్చు. అవి ఈ షేప్లో ఉంటాయి చూడండి. అదంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇవి చూసుకోండి, జస్ట్ చూసుకోండి డయాగ్రామ్. ఇవి మిషన్ ఫైల్స్ విత్ హ్యాండ్ మిషనింగ్. హ్యాండ్ మిషనింగ్తో మిషన్ ఫైల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇవి చూసుకోండి. డయాగ్రామ్ చూడండి, అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత పిన్నింగ్ ఆఫ్ ఫైల్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పిన్నింగ్ ఆఫ్ ఫైల్, ఈ వర్డ్ ఏందో తెలియాలి మీకు. పిన్నింగ్ ఆఫ్ ఫైల్ అంటే ఏందో తెలియాలి. డ్యూరింగ్ ఫైలింగ్ సమ్టైమ్స్ ద మెటల్ చిప్స్, అంటే మనం ఫైలింగ్ చేసేటప్పుడు
డ్యూరింగ్ ద ఫైలింగ్ సమ్టైమ్స్ ద మెటల్ చిప్స్ విల్ క్లాగ్ బిట్వీన్ ద టీత్స్ ఆఫ్ ది ఫైల్. దిస్ ఈజ్ నోన్ యాజ్ పిన్నింగ్ ఆఫ్ ది ఫైల్. పిన్నింగ్ ఆఫ్ ది ఫైల్ అంటే ఏంది, ఫైల్స్ మధ్యలో ఆ టీత్కి మధ్యలో మనం ఇట్లా ఫైల్ చేస్తా అంటే మధ్యలో మెటల్ ఇరుకుతుంది, బయటికి పోదు, లోపల ఇరుక్కుంటుంది. ఆ ఇరుక్కోవడాన్నే మనం ఏమంటాం, పిన్నింగ్ ఆఫ్ ది ఫైల్ అంటాం. అట్లా ఇరుక్కొని ఆ ఫైల్ ఇరుక్కున్నదంటే నెక్స్ట్ కట్ చేయలేదు అది, అట్లా ఇరుక్కోవడాన్ని ఏమంటాం, పిన్నింగ్ అంటాం. పిన్నింగ్ అంటే మెటల్ని కట్ చేసేటప్పుడు ఫైల్ని యూజ్ చేసుకొని మధ్యలో ఏదైనా ఆ రెండు టీత్స్ కటింగ్ ఎడ్జెస్ మధ్యలో ఏమన్నా మనకు ఇరుక్కుంటే దాన్ని మనం పిన్నింగ్ అంటాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ పిన్నింగ్. ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ఫైలింగ్ సమ్టైమ్స్ ద మెటల్ చిప్స్ విల్ క్లాగ్ బిట్వీన్ ద టీత్ ఆఫ్ ది ఫైల్స్. రెండు టీత్ల మధ్య ఏదైనా మెటల్ క్లాగ్ అయితే దాన్ని మనం పిన్నింగ్ అంటాం. ఆ పిన్నింగ్ని ఏ విధంగా మనం తీసేస్తాం చూడండి. ఫైల్ విచ్ ఆర్ పిన్నుడ్ విల్ ప్రొడ్యూస్ స్క్రాచెస్ ఆన్ ద సర్ఫేస్ బీయింగ్ ఫిక్స్డ్ అండ్ ఆల్సో విల్ బి నాట్ బైట్ వెల్. ఒకవేళ అది ఇరుక్కున్నది అనుకో, మళ్ళీ ఆ ఇరుక్కున్న తర్వాత కూడా మనం సర్ఫేస్ మీద వాడితే ఏమవుతుంది, దాని మీద ఏమైనా స్క్రాచెస్ పడడం కానీ అట్లాంటివి జరుగుతాయి. స్మూత్ రావడం కాకుండా స్క్రాచెస్ పడుతూ ఉంటాయి, ఎక్స్ట్రా స్క్రాచెస్ పడుతూ ఉంటాయి. అట్లా పడుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాం చూడండి. పిన్నింగ్ ఆఫ్ ద ఫైల్స్ ఈజ్ రిమూవ్డ్ బై ద యూజింగ్ ఫైల్ బ్రష్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫైల్ కార్డ్. బ్రష్ని యూజ్ చేసి ఆ ఏవైతే మనం లోపల ఇరుక్కున్నదో దాన్ని తీసేస్తాం. ఆ బ్రష్ని యూజ్ చేసి తీసేస్తాం. ఆ బ్రష్ని ఏమంటాం, ఫైల్ కార్డ్ అని అంటాం. విత్ ఎయిదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ స్ట్రోక్. ఇట్లా ఫార్వర్డ్ అన్నా బ్యాక్వర్డ్ అన్నా కూడా అది పోతుంది. ఇగో ఈ డయాగ్రామ్లో చూడండి, ఈ బ్రష్ని పెట్టి లోపల ఏమైనా ఇరుక్కుంటే తీసేస్తాం అన్నట్టు. ఓకేనా, ఇలా తీసేస్తాం. ఇది ఫైల్ బ్రష్, ఇది అండర్ కట్ అంటే ఇట్లా ముందుకంటే అండర్ కట్, ఇట్లా ఓవర్ కట్ చూడండి. తర్వాత ఇంకొక మెథడ్ ఉంటుంది తీయడానికి, అదేంటంటే బ్రాస్ ఆర్ కాపర్ స్ట్రిప్. ఈ బ్రాస్ ఆర్ కాపర్ స్ట్రిప్ని తీసుకొని దీని మీద అటు ఇటు తిప్పినా కూడా లోపల ఏమైనా ఇరుక్కున్నా కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకేనా, చిన్నవి ఉంటే దీని ద్వారా తీసేయచ్చు, కొంచెం పెద్దవి ఉంటే మాత్రం ఈ బ్రష్ ద్వారా తీసేయాలి. ఓకేనా, దీంతో మనకు పిన్నింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు కేర్ ఆన్ మెయింటెనెన్స్. ఫైల్స్ని ఏ విధంగా కేర్ చేయాలి, ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది ఇది చూడండి. ఈ 3 పాయింట్లు అయితే ఈరోజుకి ఈ టాపిక్తో ఆపుతాను. కేరింగా, డు నాట్ యూజ్ ఫైల్స్ హ్యావింగ్ ద బ్లంట్ కటింగ్ ఎడ్జెస్. ఏదైనా మధ్యలో కటింగ్ ఎడ్జెస్ ఏదైనా మనకి ప్రాబ్లం అయితే దాంతో మళ్ళీ మనం కటింగ్ చేయకూడదు. డు నాట్ యూజ్ అంటే మళ్ళీ యూజ్ చేయకూడదు. ఏమైనా బ్లంట్ కటింగ్ ఎడ్జెస్ అంటే కటింగ్ ఎడ్జ్ ఏదైనా పాడైపోయింది అనుకో, ఆ ఫైల్ని మళ్ళీ సర్ఫేస్ల మీద ఫైల్ చేయడానికి వాడవద్దు. వాడినామంటే మళ్ళీ సర్ఫేస్ ఆగమవుతుంది. తర్వాత రిమెంబర్ దట్ ఫైల్స్ కట్ ఆన్ ద పుష్ స్ట్రోక్, నెవర్ అప్లై ద ప్రెజర్ ఆన్ ది పుల్ స్ట్రోక్. పుష్ స్ట్రోక్ అంటే ఏంది, మనం ముందుకు నెట్టడం. ముందుకు నెట్టినప్పుడు కట్ అయింది, మళ్ళీ వెనక్కి లాగేటప్పుడు ఫోర్స్ పెట్టొద్దు, సింపుల్గా తీసుకోవాలి. మళ్ళీ ముందుకు పోయేటప్పుడు ఫోర్స్ పెట్టాలి. అట్లా రిమూవ్ దట్ ఫైల్స్ కట్ ఆన్ ద పుష్ స్ట్రోక్, నెవర్ అప్లై ద ప్రెజర్ ఆన్ ద పుల్ స్ట్రోక్. పుల్ స్ట్రోక్ అంటే వెనక్కి లాగేటప్పుడు ప్రెజర్ అప్లై చేయొద్దు. యూ కుడ్ క్రష్ ద ఫైల్ టీత్, బ్లంట్ దెమ్ ఆర్ కాస్ దెమ్ టు బ్రేక్ ఆఫ్. అట్లా చేసినాం అనుకో, వెనక్కి వచ్చేటప్పుడు కూడా ఫోర్స్ పెడితే ఆ ఫైలు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ ముందుకు నెట్టేటప్పుడు మాత్రమే ఫోర్స్ అప్లై చేయాలి. ఇవి మనం తీసుకోవాల్సిన కేర్స్ ఫైలింగ్ చేసేటప్పుడు, మెయింటెనెన్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్, ప్రివెంట్ ఫ్రమ్ పిన్నింగ్. పిన్నింగ్ అంటే ఏమని చెప్పినా ఇప్పుడే, ఏదైనా టీత్స్ మధ్యలో మెటల్ ఇరుక్కోవడం, దాన్ని మనం ఏం చేయాలి, ప్రివెంట్ చేయాలి. అది అట్లా జరగకుండా చూసుకోవాలి. నెక్స్ట్, గివింగ్ యువర్ ఫైల్స్ టీత్ ఏ లైట్ బ్రష్ విత్ ఆయిల్ డ్యూరింగ్ లాంగ్ స్టోరేజ్. గివింగ్ యువర్ ఫైల్ టీత్స్ ఏ లైట్ బ్రష్ విత్ ఆయిల్ డ్యూరింగ్ లాంగ్ స్టోరేజ్. మన లైట్ బ్రష్ని మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా పిన్నింగ్ అయిందనుకో, మధ్యలో ఏదైనా ఇరుక్కుంటే తీసేయడానికి. నార్మలీ డు నాట్ అప్లై ఎనీ ఆయిల్ వైల్ ఫైలింగ్. మనం ఫైల్ చేసేటప్పుడు ఎటువంటి ఆయిల్ కూడా దాని మీద అప్లై చేయకూడదు. ఫైల్ చేసేసి పక్కకు పెట్టేటప్పుడు అప్లై చేయొచ్చు, కానీ ఫైలింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఆయిల్ కూడా అప్లై చేయొద్దు. ఫైల్స్ షుడ్ బి స్టోర్డ్ సపరేట్లీ సో దట్ దేర్ ఫేసెస్ కెనాట్ రఫ్ అగైనెస్ట్ ఈచ్ అదర్ ఆర్ అగైనెస్ట్ అదర్ టూల్స్. ఫైల్ని మనం చాలా జాగ్రత్తగా స్టోర్ చేయాలి. ఎందుకు అని అంటే అవి ఒకదానికొకటి ఇట్లా దగ్గరకు వచ్చేసినాయి అనుకో, టీత్స్ రఫ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మనం నెక్స్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా సర్ఫేస్ ఫినిషింగ్ రాదు. అట్లానే దాన్ని ఏమంటారు ఇంకొకటి, దేర్ ఫేసెస్ కనెక్ట్ రబ్ అగైనెస్ట్ అంటే ఒకదానికొకటి ఆనుకొని పోవద్దు, ఈచ్ అదర్ అండ్ అగైనెస్ట్ అదర్ టూల్స్. అదర్ టూల్స్ దగ్గర కూడా వేరే టూల్స్తో కూడా ఆనుకొని పెట్టొద్దు. ఆ టూల్కైనా ఏదైనా కావచ్చు, ఈ టూల్కైనా ఏదైనా కావచ్చు. ఇది కంప్లీట్ ఫైల్ గురించి టాపిక్. ఓకేనా, ఈ కాన్వెక్సిటీ ఆఫ్ ది ఫైల్ అంటే ఫైల్ ఇట్లా కాన్వెక్సిటీ ఇట్లా షేప్లో ఉండడాన్ని కాన్వెక్సిటీ ఆఫ్ ది ఫైల్ అంటాం. చూడండి, కాన్వెక్సిటీ ఆఫ్ ఫైల్స్ అంటే ఇక్కడ చూడండి,
ఈ డయాగ్రామ్ ఇట్లా షేప్ చేంజ్ అవుతుంది చూడండి, ఇట్లా కొంచెం కర్వ్డ్గా కింద సైడ్, దీన్ని కాన్వెక్సిటీ ఆఫ్ ది ఫైల్ అంటాము. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ నుంచి నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు దీంట్లో కంప్లీట్గా మనం ఫైల్స్ గురించి చెప్పాము. మీకు చిన్న మోటివేషన్, ఇప్పుడు ఏం లేదు, ఎప్పుడైనా మనం చదవాలనుకున్నప్పుడు అన్నిటినీ పక్కకు పెట్టేయాలి. ఓకేనా, మనం చదివేటప్పుడు కొన్ని థింగ్స్ని మైండ్లో పెట్టుకొని చేస్తే అవ్వదు. అందుకనే చదివేటప్పుడు అన్నీ పక్కకు పెట్టేయాలి. దేనికి సరెండర్ అవ్వద్దు. మనం జీవితానికి, కష్టానికి, డబ్బుకి, అధికారానికి దేనికి సరెండర్ అవ్వద్దు. ఎందుకనంటే క్వశ్చన్ చేయండి. మిమ్మల్ని మీరు సరెండర్ అయ్యారంటే మిమ్మల్ని మీరు కోల్పోయినట్టే. మిమ్మల్ని మీరు కోల్పోయారంటే మీరు ఏం చేయలేరు. సెల్ఫ్ రియలైజేషన్ ఇంపార్టెంట్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. వేరే వాళ్ళకి మీ సరెండర్ అయిందంటే మీరు ఏం చేస్తారు? సరెండర్ అయ్యారంటే ఆల్మోస్ట్ ఆయన ఏం చేస్తాడో అదే చేస్తారు తప్ప మీకు మీరు ఏం చేయాలనేది మీరు కోల్పోతారు. కాబట్టి ఎప్పుడు దేనికి సరెండర్ అవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు అప్పుడు ఏబిసిడీలు రావు, ఆల్ రావు. కానీ ఇప్పుడు మనం పెద్ద పెద్ద బుక్స్ చదవగలుగుతున్నాం, గ్రంథాలు చదవగలుగుతున్నాం, ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాం. అంటే మనం సక్సెస్ఫుల్ అయినట్టే కదా. కాబట్టి దేనికి సరెండర్ అవ్వద్దు. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పోగొట్టుకోవద్దు. ఓకేనా, సరెండర్ అవ్వద్దు దేనికి. మంచిగా చదువుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇట్లాంటి క్లాసెస్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఉద్యోగం సాధించండి. ఓకేనా, బాయ్.